صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا شفيعنا حبيبنا ونبينا مولانا محمد وبارك وسلم الصلاة والسلام عليك يا حبيبي يا رسول الله ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون الذين آمنوا وكانوا يتقون بفضل سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين بحق لا إله إلا الله محمد رسول الله. తాహిర్ షా ఖాద్రీ దర్గా ఆదోనిలో నేను వచ్చి ఇక్కడ ప్రార్థనల కోసం వచ్చాను. నాతో పాటు స్నేహితులందరూ కూడా ప్రార్థించాం. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ప్లేస్కి వచ్చి ఇంత ప్రశాంత వాతావరణంలో ఈ మసీదులో ప్రార్థనలు చేయడం, వీళ్ళందరితో సమయం గడపడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ఎన్నికల ఒత్తిడిలో నుంచి ఒక అరగంట ఇక్కడ మనశ్శాంతితో గడిపినట్టుగా నాకు ఆ భావన కలిగింది. ఆదోనిలో ముస్లిం సమాజమైన, క్రిస్టియన్ సమాజమైన, హిందూ సమాజమైనా సరే ముగ్గురు కూడా ఎంతో శాంతిపూర్వకంగా బ్రహ్మాండంగా కలిసిమెలిసి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మేమంతా కలిసి ఒక షాప్లో టీ తాగుతుంటాం, మేమంతా కలిసి ఒక రెస్టారెంట్లోనే టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, మేమంతా ఒకే రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం, మేమంతా కూడా ఒకే రకంగా జీవిస్తూ ఉన్నాం. మత విశ్వాసాలు అన్నవి వ్యక్తిగతం. కానీ నేను చాలాసార్లు ఆధునిక వచ్చిన తర్వాత కూడా చెప్పాను, నాకు గుడైనా, మసీదైనా, చర్చ్ అయినా మూడు ఒకటే అని చెప్తాను. నేను విశ్వాసాలన్నవి ఆనందాన్ని ఇస్తాయి, మనకు ధైర్యాన్ని ఇస్తాయి. విశ్వాసం అన్నది తప్పనిసరిగా మన జీవితాన్ని మార్పు చెందే విధంగా ఉంటుంది. ఒక విశ్వాసాన్ని ఆచరించడం అన్నది జీవితంలో చాలా గొప్ప పని చేసినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. నాకెందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి ఈ పురాణం, ఇంతకుముందు ఏం జరిగినాయి, వాళ్ళ వంశస్థులు ఏం చేస్తూ ఉన్నారు, గురువారం ఏ విధంగా పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు, ఏ విధంగా దీని మీద నమ్మకంతో ఆధారపడి ఉన్నారు, ఆలోచనలతో ఆధారపడి ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా ఉత్తేజాన్ని కలిగించినాయి. కొంత ఈ ఎన్నికల సందర్భంలో మా స్నేహితులందరూ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి నాకు ఈ అరగంట రిలీఫ్ ఇచ్చినందుకు వీళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.